కాంగ్రెస్ పాలన స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది బ్రో. ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఏం లేదు, వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళకి గిట్ట అర్థమైతలేదన్న. ఈ నలుగురితోటే సమాధానం చెప్పలేకపోతుండు ఈ రేవంత్ రెడ్డి. పార్టీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి గిట అసలు జవాబు చెప్పడానికి గిట వీళ్ళని దాటుకొని ముందుకెళ్లే సత్తా గిట వాళ్ళకి లేదు. ఎవరంటే కేటీఆర్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఇంకా మన హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారిని, ఈ నలుగురిని దాటుకొని వెళ్ళమని చెప్పు ఈ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీలో కానీ ఈ ప్రపంచంలో కానీ వీళ్ళ నలుగురికి సమాధానం గట్టిగా చెప్పే సత్తా ఈ కాంగ్రెస్ నాయకులకే లేనే లేదు అసలు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తా అంటున్నారు కదా, ఉగ్ర రూపంలో నరసింహస్వామి, యాదాద్రి నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు కేసీఆర్ గారు. దిమ్మ తిరిగేటట్లు ఈ కాంగ్రెస్ నాయకులకి అందరికీ ఈ రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడానికి వస్తుండు గట్టిగా ఉగ్ర రూపంలో నరసింహస్వామి. సాక్షిగా చెప్తున్నా, రేపు మీటింగ్ పెట్టబోతుండు కేసీఆర్ గారు. మీకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పడానికి వస్తుండు కేసీఆర్ గారు. నరసింహస్వామి ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు వస్తుండ్రు. ఈసారి ఎవరు గెలుస్తారు తెలంగాణలో? ఈసారి అయితే ప్రజలైతే అసలు కన్నీళ్ళు బాధలు, అసలు ఇటువంటి ముఖ్యమంత్రి దొరికిండు చూసినావా అన్న. ఎన్ని కన్నీళ్ళు అంటే పేద ప్రజల కన్నీళ్ళు ఎట్లా దారబోసిండ్రంటే ఈ నేల మీద అట్లా దారబోసిండ్రన్న. కేసీఆర్ గారిని ఎంత దలిచిండ్రంటే అంత దలిచిండ్రు. ఈ రోజుటికి గిట కేసీఆర్ గారిని అయ్యా నువ్వు రావాలి అని మొత్తం దేశమే ఒడుగుతుంది. ఈ రోజు కేసీఆర్ గారు ఉండింటే మాకు ఏ తిప్పల లేకపోతుండే. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పేద ప్రజలకు ఏం కావాలో అది చేసిండు, కానీ పేద ప్రజల ఇండ్లు కూలగొట్టలేదు, పేద ప్రజలకు పింఛన్ పైసలు ఇవ్వకుండా ఇట్లా మోసం చేయలేదు, రైతు బంధు ఇవ్వకుండా మోసం చేయలేదు. కేసీఆర్ గారు ఆ రోజు ఏం కావాలనో అది ఇచ్చిండు. అందుగురించే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండు. ఆ యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ఆ ఉగ్ర రూపంలో కేసీఆర్ గారు ఈసారి బయలుదేరి వస్తుండు. మళ్ళీ గెలిచేది మా పార్టీ, కేసీఆర్ పార్టీ. కేసీఆర్ గారు పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఎప్పుడు మేము ఆయన గుండెల్లో ఉంటాం. సో అది కవిత కూడా లిక్కర్ కేసులో బయటకు వచ్చింది కదా, లిక్కర్ కేసు నిజంగా చేసింది అనుకుంటున్నారు? ఇదంతా మా అక్క చేసిందో లేదో అన్న, మొత్తం నరేంద్ర మోడీ సృష్టి అని మా కేసీఆర్ గారు చెప్పిండు. కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే నరేంద్ర మోడీ ఇవన్నీ సృష్టిస్తుండు, ఇవన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నా, దానివల్ల పోయేది వచ్చేది ఏం ఉపయోగం లేని. అసలు ఆ మ్యాటర్ మాట్లాడాల్సిందే కాదు. అది పేద ప్రజలకు ఏం కావాలనో వాళ్ళ కుటుంబం ఆలోచించి పేద ప్రజలకు ఎటువంటి పథకాలు కావాలి, ఈ రాష్ట్రానికి ఏది కావాలి అని ఆ రోజు డల్లాస్తో పొగిడిండ్రన్న. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ని డల్లాస్తో పోల్చిండ్రంటే గొప్ప విషయం. ఎట్లా ఆ రోజు ఐటీ మినిస్టర్ రామన్న ఎన్నో అక్కడ బయట దేశాలకు వెళ్ళి కంపెనీలు తెచ్చి ఇక్కడ పెట్టి, ఈ రోజు మీరు హైటెక్ సిటీ వెళ్ళండి ఎట్లా ఉందో. ట్విట్టర్ టిల్లా వాడు పెద్ద బోగస్, వానికి ఏం మాట్లాడనీకి వస్తుంది? ఎవరు ఈ తీర్మార్ మల్లన్నకి ఏమొస్తుందన్న? ఏమేం మాట్లాడతాడన్నా? గాలి ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు